ఎల్లుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 10,000 మందితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ముట్టడిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. గత 3 నెలలుగా పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి మద్దతు పలికాయని నిరుద్యోగ జేఏసీ నేతలు కోరారు. నెలలుగా నిరుద్యోగులు చేస్తున్న ప్రతి ఆందోళనకి కారణాలు మా నిరుద్యోగుల సమస్యల గురించి నిన్నటికి నిన్న మోతిలాల్ నిరాహార దీక్షకు సంబంధించి ఏది చేసినా కూడా ప్రభుత్వంలో చెల్లం లేదు, ప్రభుత్వంలో ఏమాత్రం చెల్లం లేదు, కదలిక లేదు. అందుకే మేమంతా నిరుద్యోగ జేఏసీగా ఒక నిర్ణయం తీసుకున్నాము. 4వ తారీఖు టీజీపీఎస్సీ 10,000 మందితో ముట్టడికి పిలుపునిస్తున్నాము. ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి విద్యార్థి సంఘాలు, ప్రతి ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలుపేందుకు మీడియా ముఖంగా చెప్తున్నాము. ప్రతి ఒక్కరు మాకు మద్దతు తెలియజేయాలి. 4వ తారీఖు మేము చేయబోయే టీజీపీఎస్సీ ముట్టడికి ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినవన్నీ అందరూ చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, కనీసం వాళ్ళలో చలనం కూడా లేదు. మొన్న మోతీలాల్ గారు దీక్ష చేస్తున్నప్పుడు బల్మూరి వెంకట్ గారు వచ్చిండ్రు, కానీ ఏ హామీ లేకుండా ఊరికే వచ్చి ఆయనను పరామర్శించి దొంగదారిన పారిపోయిన తరుణం మనం అందరం చూసిందే. మళ్ళీ ఈరోజు మోతీలాల్ గారు దీక్ష విరమించిండ్రు. సో ఫస్ట్గా ఆయనకి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇన్ని రోజులు మా కోసం ఫైట్ చేసినందుకు, ఇన్ని రోజులు ఒంటరిగా పోరాడిండు. కానీ రేపు ఇన్ని రోజులు మేము చేసినా కానీ మాకు ఎటువంటి స్పందన లేదు కాబట్టి దానికి రిజల్ట్ 4th రోజు మేము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడించాలని మేము పిలుపునిస్తున్నాము. ఇది మేమందరం నిరుద్యోగులం కలిసి తీసుకున్న నిర్ణయం. సో కావున అందరు నిరుద్యోగులకు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది, పిలుపు ఒక్కటే, అందరం మనం స్టేట్ పిఎస్సిని ముట్టడించి మన డిమాండ్స్ అన్ని నెరవేర్చుకోవాలి. సో దీనికి మేము రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని, అన్ని విద్యార్థి సంఘాలని, అన్ని రకాల సంఘాల వాళ్ళ మద్దతు కోరుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోతీలాల్ గారికి చాలా థ్యాంక్స్. మూమెంట్ ఇంతవరకు తీసుకొచ్చి అందరినీ గ్యాదర్ చేసినందుకు. సో మేమందరం కలిసి టీజీపీఎస్సీ ముట్టడికి అని అనుకుంటున్నాము. సో విద్యార్థులందరినీ కోరేది ఒకటే, ప్రతి రాజకీయ నాయకుల్ని బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే అందరూ కదిలి రావాలి. లాస్ట్కి మా డిమాండ్స్ ఏందనేది మేము నెరవేర్చుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి ప్రతి ఒక్కరు జియో 46 సంబంధించిన వాళ్ళందరికీ వచ్చి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేయడానికి వచ్చిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు అశోక్ను పోలీసులు అరెస్టు చేశారు. దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు అశోక్ను చైతన్యపురి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిరుద్యోగుల పక్షాన 9 రోజుల పాటు దీక్ష చేసిన మోతీలాల్ ఇవాళ విరమించిన నేపథ్యంలో అశోక్ ఓయూలో దీక్షకు పూనుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. Yeah,